వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక.
మల్లెపూల గణపతి వందనమయ్యా మా మంచి గణపతి దండాలయ్యా మల్లెపూల గణపతి వందనమయ్యా మా మంచి గణపతి దండాలయ్యా మహాగణపతికి వందనమయ్యా మమ్మేలు స్వామికి దండాలయ్యా మహాగణపతికి వందనమయ్యా మమ్మేలు స్వామికి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా గణపయ్య నీకు శతకోటి వందనాలయ్యా కోటి కోటి దండాలయ్యా గణపయ్య నీకు శతకోటి వందనాలయ్యా చిరునవ్వుతో చల్లగా చూసి నీ భక్తులను అభయమిచ్చి ఆదుకోవయ్యా చిరునవ్వుతో చల్లగా చూసి నీ భక్తులను అభయమిచ్చి ఆదుకోవయ్యా మల్లెపూల గణపతి వందనమయ్యా మా మంచి గణపతి దండాలయ్యా మహాగణపతికి వందనమయ్యా మమ్మేల స్వామికి దండాలయ్యా ముందు నిన్నే పూజింతుమయ్యా ముద్దులొలికే ముక్కంటి తనయ్యా గణేశ శరణం శరణు గణేశ శరణం శరణం వినాయక ఏ పాపనాశక పార్వతి తనయ్యా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ ఆ సర్వకార్య ఆ విఘ్నేశ్వరుని చరించుకుంటూ మరి ఆ కూలీ నెంబర్ 1 ఈమె వచ్చి జై జై గణేష్ అని పక్క పాడుతో కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. దీవించయ్యా దేవా నీ అందాదండా ఉండాలయ్యా చూపించయ్యా దేవా పెళ్లి బట్టలా నగించి కొండమెత్తి దీవించయ్యా తల్లి వల్లే ఆదరించి తోడు నీడ అందించయ్యా దండాలయ్యా ఉండాలయ్యా దీవించయ్యా దేవా నీ అందాదండా ఉండాలయ్యా చూపించయ్యా దేవా లంబోదరం పాపం బంధని పెనుబలం చెమటలు కిందిరా జగములు తిప్పిందిరా జన్మధన్యం చిన్నారి చిట్టలు కదా భరించరా లంబోదరం పాపం బంధని పెనుబలం చెమటలు కిందిరా జగములు తిప్పిందిరా జన్మధన్యం చిత్రం కదా దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా నీ అందాదండా ఉండాలయ్యా చూపించయ్యా దేవా రోజలు నిన్నే చేసింది వేళ కొల్లం ఎక్కిన మొదం దిగిందిగా తగిన బలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం శివుని శిరసు సింహాసనం పొందిన జన్మని గౌరవజనం నిన్నే చేసింది వేళ కోళం ఎక్కిన మతం దిగిందిగా తగిన బలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం నిన్ను కన్ని తీరించరా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వంతనే అహం నువ్వే దండించరా దండాలయ్యా చూపించయ్యా దేవా థ్యాంక్ యూ. మరి చక్కని భక్తి పాట విన్నాం. అలాగే మరొకసారి మీ ముందుకి మా పండరి పురము షిరిడి మా పండరి పురము షిరిడి హరిమందిరము షిరిడి హరిమందిరము ఈ బాబా విఠలేశ్వరుడే ఈ బాబా విఠలేశ్వరుడే ఇది మా ఇహము పరము
పాఠం జరుగుతుంది. ఈశ్వరమైన అభివంకారం, ఈశ్వరమైన అభివంకారం, భక్తుల అలజడి తీర్చే శిరిడి, భక్తుల అలజడి తీర్చే శిరిడి, భూమికి నడచిన భారం. షిరిడి మా పండరిపురము, షిరిడి మా పండరిపురము. బాబా చూపే మదయ సలీలం, బాబా చూపే మదయ సలీలం, బాబా పలుకే ఆగమసారం, బాబా పలుకే ఆగమసారం, బాధిత కోటికి అండగనికే, బాధిత కోటికి అండగనికే బాబా నడపని మాకు ఇక్కడ రామన్నపేట యూత్ వారు మాకు మంచి బాధ్యత చెప్పారు. కాబట్టి దయచేసి కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని అందరినీ అలరించడానికి ఈ యొక్క పాటలు అయితే మరి స్టేజ్ పైన పాడటానికి ఆ వెంకటేశ్వర పాట అయితే ఎంచుకుంటానని చెప్పి జయ 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 శుభకర వినాయక అని చక్కని పాటతో మీ ముందుకు వస్తాను మా బ్రదర్. జయ
మరి మీ అందరి కోసం ఇక్కడికి మరి పాటలతో పాటుగా మంచి మిమిక్రీ కార్యక్రమాన్ని కూడా మీ ముందు తీసుకొస్తున్నాను. నా పేరు రాజగోపాల్, మిమిక్రీ ఆర్టిస్ట్ గుంటూరు. మరి మీ అందరి కోసం నా మిమిక్రీ షో ముందు తీసుకొస్తున్నాను. చిన్నపిల్లలు దైవంతో సమానం అని చెప్తుంటారండి. అలాంటి ఒక చిన్న పాప కంఠంతో నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. చిన్న పాప అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బేబీ శాలిని. బేబీ శాలిని మీకు తెలుసా అంటే గుర్తుందా? అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ అయిపోయి సినిమా కూడా తీసింది కదా, సినిమా ఏదో ఏమండి ఓయ ఎవరండి? సినిమా పేరు అదే ఓయ్. మరి ఇప్పుడు రే కూడా వచ్చింది. ఓకే, మరి ఓయ్ ఆ సినిమాతో అమ్మాయి చక్కగా హీరోయిన్ గా పరిచయం అయింది. మరి అలాంటి చిన్న పాప కంటాన్ని ఒక్కసారి మీ ముందు తీసుకొస్తాను. మీకు నచ్చితే గట్టిగా చెప్పలు కొట్టండి, నచ్చకపోతే ఇంకా గట్టిగా చెప్పలు కొట్టండి చేసిన తర్వాత. ఓకేనా? ఓకే. మరి చిన్నపిల్లలు అనగానే మనకు ఫస్ట్ వచ్చింది బేబీ శాలిని. మరి బేబీ శాలిని ఎలా మాట్లాడుతుందో ఒక్కసారి మీ ముందు తీసుకొస్తాను. అంకుల్ అందరికీ నమస్కారం. నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. మీ బేబీ శాలిని కొంచెం గట్టిగా చెప్పచ్చు. ఇలాగా మరి బేబీ శాలిని మాట్లాడితే వింటుంటా. మరి అలాగే చిన్నపిల్లలు పాటలు పాడితే చాలా ముద్దు ముద్దుగా ఉంటుందండి. అలాంటి ఒక చిన్న పాప మంచి పాట పాడుతుంది. ఒక మంచి పాట పాడడం అంటే చిన్నపిల్లలు ఎలా పాటలు పాడతారో ఒకసారి మేము తీసుకొస్తున్నాను. లంబగజం విష్ణు చతురన్నం చతుర్భుజం తర్వాత మర్చిపోయా అని గట్టిగా చెప్పట్లు. ఇట్లాగా చిన్నపిల్లలు చాలా ముద్దు ముద్దుగా పాటలు పాడుతుంది. అయితే ఒక చిన్న పాప వెళ్ళి వాళ్ళ మమ్మీని అడుగుతుందండి. మమ్మీ మమ్మీ ఏమిటమ్మా? ఆకలేస్తుంది మమ్మీ. ఆగలేస్తుందా? వంటింట్లో పెట్టుకొని తినమ్మా. మమ్మీ మళ్ళీ ఒకటే అన్న వాసన వస్తుంది మమ్మీ. అన్న వాసన వస్తుందా? బయట మన కుక్కుంది పెట్టమ్మా, తింటుంది. మమ్మీ మమ్మీ మళ్ళీ ఒకటే కుక్క కూడా తింటలేదు మమ్మీ. సరే మూత పెట్టమ్మా, నాన్న వచ్చి తింటాడు. ఇలా సరదాగా మరి మనం నవ్వించే ప్రయత్నం మాత్రమే. నచ్చితే గట్టిగా చెప్పండి నవ్వులతో పాటుగా. మరి ఇలాంటి జోక్స్ మిమ్మల్ని అందరూ నవ్వించడానికి మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకే మరి ఓకే అయితే మరి కొత్తగా పెళ్ళని అనుకుందాం. అయితే ఆయన గారికి వినాయక చవితి పండుగ రాగానే వాళ్ళ మామయ్య గారు మంచి బైక్ కొనిచ్చారండి కొత్తగా. మరి కొత్త అని చెప్పేసి ఇద్దరు సరదాగా సాయంత్రం ఈవినింగ్ అవ్వగానే చక్కగా ఆ బొబ్బట్లు అవన్నీ తినేసి సరదాగా బయటికి ఆ కొత్త బండి తీసి సరదాగా సినిమాకి వెళ్దామని చెప్పేసి బాబు గారు బండి స్టార్ట్ చేశారండి. అయితే వెనకాల కూర్చున్న వాళ్ళు మిస్సెస్ అంటున్నారు, ఏమండి చాలా బాగా పనిస్తున్నారండి, అచ్చం బాలయ్య బాబే, ఇంకా స్పీడ్ పనండి. ఇక స్పీడ్ పని గారు బాలయ్య బాబా అనగానే స్పీడ్ పెంచారండి. ఏమండి అచ్చం బాలయ్య బాబా, ఇంకా స్పీడ్ పనండి. ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చినా కూడా బ్రేక్ మాత్రం వేయలేదండి, చాలా స్పీడ్ గా ఇంకా స్పీడ్ అండి, ఇంకా స్పీడ్, ఇంకా స్పీడ్. ఇక అమ్మాయి భయం వేస్తుందండి. ఏమండి కొంచెం స్లోగా భయం వేస్తుంది. ఏమండి స్లోగా అండి, ఏమండి స్లోగా, ఏమండి స్లోగా పడినా భయం వేస్తుంది, కళ్ళు మూసుకుంటా అనగానే ఆయన అన్నారండి, కొంచెం కళ్ళు మూసుకోలేదా, నేను మూసుకో అరగంట అయితే అన్నారు. ఇలాంటి సౌండ్స్ లో కూడా జోక్స్ పుట్టించుకోవచ్చండి. నచ్చితే కొంచెం గట్టిగా చెప్పండి ప్లీజ్. మరి మేము అందరం నవ్వించే ప్రయత్నం మాత్రమే, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. దయచేసి ఎవరి మనసుని నవ్వించుంటే ఆ పెద్ద మనసు చేసుకుని క్షమించేస్తూ కోరుకుంటూ మరి ఇలాంటి సరదా జోక్స్ ఇంకా మీ ముందుకి చాలా తీసుకొస్తారండి. ఎలాంటి తీసుకొస్తారంటే నా వైపు చూస్తే కలుపుకొని నవ్వుకుంటారు. మరి చెవిటి వాడు మనం వీళ్ళకి ఒకరు చెప్తుంటే ఇంకోటి వినపడుతుంటుందండి. ఒక చెవిటి వ్యక్తిని ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఎరా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావా? ఆంజనేయ అరే అది కాదురా, నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నా? మా ఇంటర్ కలరా పొద్దున్నే పోయేస్తాను. అరే అనేది కదరా, నేను ఒకటి చెప్తుంటే ఇంకో వినపడుతుంటుంది. అరే నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేను గూగుల్లోనో అన్ని తినేసాను రా, వాట్సాప్లో. అరే గుగ్గుళ్ళు అట్ట కాదురా, నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆంజనేయ తమ్ముడు మా ఇంటర్ కల ఉందిరా, మా ఇంటర్ కల వేరే డాబా ఉంది, డాబా గారికి సందు ఉంది. అరే నేను అడిగింది నేను చెప్పేది ఏందిరా, నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నా? నేనా మరి ఎవరు చెప్పకూడదురా. ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నాను రా. ఇలా వీళ్ళకి మనం ఒకరు చెప్తుంటే చెవిటి వాళ్ళకి ఇంకోటి వినపడుతుంది. అలాగే మరి చెవిటి వాళ్ళు అలాగే మోగ వాళ్ళని తీసుకుంటే మోగాళ్ళు మాట్లాడతారండి.
ఆడతారా? మాట్లాడరు. కానీ వీళ్ళ హావభావాలు మీరందరూ కూడా నా వైపు చూస్తే కడుపు నవ్వుకుంటారు. ఒక మూగ వ్యక్తి, ఒక ఆయనకి ఒక మూగ వ్యక్తి అండి ఒక కూల్ డ్రింక్ షాప్కి విధంగా అడుగుతున్నాడు. వాడికి క్రేన్ ఒక్కబడి కావాలి. ఏం కావాలి? అయితే ఈ మూగ వీళ్ళు అడుగుతున్నాడు. మీరందరూ కూడా నా వైపు చూస్తే కడుపు నవ్వుకుంటారు. బే ఏంటంటే జేబు డబ్బులు ఉన్నాయా? బే ఏం కావాలి నీకు? బే ఏంటిదా? బే బే ఏంటిరా ఏం కావాలి నీకు? బే 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 ఏంటి క్లీనప్ కూడా ఇట్లాగా మరొక మోగవాడు పాపం వీడికి శక్తి కావాలండి. శక్తి ఒక పొడి వీడు అడుగుతున్నాడు. బే ఏం కావాలి నీకు? ఆహా మొన్న ఎక్కడో చూసావా? బే బే ఏం కావాలి నీకు? బే బే ఏదిరా ఏ జిమ్మురా? బే ఏంద్రా శక్తి కూడా? బే ఇట్లాగా మరి మోగవాళ్ళు. అలాగే మరి నత్తి వాళ్ళని తీసుకుంటే నత్తి వాళ్ళు ఎలా మారు ఒకసారి మీ ముందు తీసుకొస్తాను. నత్తి వాళ్ళు అంటే ఒకసారి ఈ మధ్య నేను ప్రోగ్రాం చేశాను ఒంగోలులో. అయితే ఈ ఒంగోలులో ప్రోగ్రాంకి వెళ్ళిన దగ్గర నేను నత్తి వాళ్ళ గురించి చెప్తానండి. ఒక అతను నా ఇంటికి వచ్చాడు. ఏంద్రా ఏంది నువ్వు మా గురించి వాడు కలిసేసి అక్కడి నుంచి నేను చెప్పండి. అయితే నత్తి వాళ్ళు చాలా రకరకాలుగా అయితే ఒక నత్తి అతను అంటే ఒక చిన్న అబ్బాయికి నత్తుంది. అయితే వాళ్ళ నాన్న వాడికి ఒక మంచి వాచ్ తెచ్చాడండి. వీడిని సంతోషంగా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, ఒరే మా నాన్న నాకు వాచ్ తెచ్చాడు అని. ఈ అబ్బాయికి నత్తుంది. అందరూ నాకు గర్భం నవ్వుకుంటారు. ఈ అబ్బాయి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు, వదే వదే మా నాన్న నాకు వాచ్ తెచ్చాడ్రా. ఇట్లా నత్తి. అయితే ఒక నత్తి అతనండి ఒక కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళే విధంగా అడుగుతున్నాడు. పాప ఆ షాప్ వాడు కూడా నత్తుందండి. ఆ సంగతి వీడియో తెలియదు. వీడు వెళ్ళే విధంగా అడుగుతున్నాడు. బాబు ఒక థమ్సప్ ఒకటిరా అలాగనే షాప్ అతను అంటున్నాడు, ఎరా ఎక్కడి నుంచి ఎక్కడతావా? వాడే ఉంటా వస్తున్నా. వీడు బయటకి కడుపులో గుద్దుకుంటారండి. అక్కడ వీడు తగ్గట్టు ఎక్కడి నుంచి ఇంకోటి వచ్చాడు. ఎరా ఎందుకు పట్టుకుంటారా? చూడు ట్రాఫిక్ ఎలా అవుతుంది చాలా అయిపోయింది చూడరా ఇంకా ఈడు ఇంటికి కొట్టారండి. పాపం నత్తలంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది పోలీసు వాళ్ళు. ఈ తన్నుకునే నత్తలంతా పరారండి. ఇద్దరు నత్తలు నడుచుకుంటూ వెళ్తూ ఆ వచ్చిన పోలీసు వాళ్ళని ఈ విధంగా తిడుతున్నారు. ఒరే ఇగో పోలీసు అయినా పోవయ్యా అనగానే ఆ పక్కన వస్తా అంటున్నాడు. ఎలా నీకెళ్తావు? తమ్ము ధైర్యం ఉంటే ఆయన దగ్గర ఉండొచ్చుగా అనగానే నేను ఆయన దగ్గరే మొదలు పెట్టాను. ఈడొచ్చిన బయటికి ఇలాగా హావభావాలతో మరి మీకు నచ్చితే నవ్వులతో పాటుగా చప్పలు కూడా ఇస్తా ఉంటే మరి మీకు కొంచెం ఉత్సాహంగా కార్యక్రమం ముందు జరుగుతుంది. మరి ఇలాంటి సరదాగా మనం నవ్వించే ప్రయత్నం మాత్రమే. తెలుగు ఎంత తీయనిదండి మీకు ఎవరైనా చెప్పగలరా? తెలుగు ఎంత తీయనిది? ఎంత? దేనికన్నా ఏంది మగినమా? దేనికన్నా తీయండి కదమ్మా, అంతేనా? తెలుగు దేనికన్నా తీయండి. అయితే మన తెలుగు నేర్చుకోవడం ఒక ముగ్గురు అమెరికన్స్ మన గుంటూరు వచ్చారండి. మన గుంటూరు వచ్చి ఇక్కడ కొరటిపాడులో చక్కగా ఒక రూమ్ తీసుకొని తెలుగు నేర్చుకుందాం అని చెప్పేసి అక్కడ రూమ్ రెంట్కి తీసుకొని ఉంటున్నారండి. అయితే వీళ్ళ ముగ్గురు 3 మాటలు నేర్చుకున్నారండి. ఫస్ట్ వ్యక్తి నేర్చుకున్నాడు మేము ముగ్గురం. ఇలా రెండో వ్యక్తి నేర్చుకున్నాడు మా ఆనందం కోసం, మా సంతోషం కోసం. ఇలా మూడో వ్యక్తి పదండి పోతా. ఇట్లా చక్కగా ముగ్గురు కూడా 3 మాటలు నేర్చుకున్నారండి మన తెలుగు. అయితే వీడు చక్కగా అక్కడ టిఫిన్ చేస్తా నుంచుంటే పోలీసు వాడు వచ్చిందండి. రండ్రా వాట్ యు వాంట్ మ్యాన్? ఇక్కడ మర్డర్ జరిగింది ఎవరు చేశారా? మేము ముగ్గురం. ఎందుకు చేశారా? మా ఆనందం కోసం, మా సంతోషం కోసం. ఓకే పదండి జైలుకి. ఓకే పదండి పోతాం. ఇట్లా పాపం వీళ్ళకి 3 మాటలు తప్ప ఏమి రావండి తెలుగు. ఓకే మరి ఇలాగా నవ్వులతో పాటు చప్పట్లు ఇస్తా ఉంటే ఇంకో సరదాగా ఉంటుంది. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు టీవీ సీరియల్స్ చూస్తున్నారా? ఏమండి? చూడట్లేదంటే ఆశ్చర్యం కానీ
చూస్తున్నామంటే ఇక ఆశ్చర్యం లేదు. ఓకే, మరి టీవీ సీరియల్ చూసిన కొంచెం గట్టిగా చప్పట్లు మేము కొట్టుకుంటామండి. మేము కొట్టుకుంటాం, ఎందుకంటే ఇంటికి వెళ్తే మా ఆవిడ అన్నం పెట్టదు. ఇదిగో నేను వెళ్ళగా ఇంటికి వెళ్ళగానే అండి ఏమే ఏం కావాలండి? కొంచెం అన్నం పెట్టి ఉండండి, ఇప్పుడు ఏమవుతాయి ఏమో చూస్తున్నాను. ఉండండి. వాళ్ళు ఏమైతే మనకి కొంచెం అన్నం పెట్టు, వేడి నీళ్ళు స్నానానికి కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుంటే స్నానానికి వేడి నీళ్ళు అంటే ఏదో అంటున్నారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయిని చూసుకుంటున్నా ఆ అమ్మాయిని అర్థంగా ఇట్లాగా రకరకాల సీరియస్ వస్తున్నాయండి. అయితే ఒక అతనండి హడావుడిగా ఇంటికి వచ్చారు. అంటే గడసరికి కాల్ ఎలా ఉంటుంది ముందుకి సరదాగా నవ్వించడం మాత్రమే. మరి కొంచెం గట్టిగా చెప్పట్లు. ప్రోగ్రామ్ అయిపోయినాక దయచేసి ఎవరు కూడా రోగల బండలు లాంటివి తెచ్చుకోవద్దు, ఎందుకంటే నేను ఎక్కడున్నా తెలుసుకోలేము. ఓకే, మరి సరదాగా మనం నవ్వించే ప్రయత్నం మాత్రమే. ప్రోగ్రామ్ నచ్చి డబ్బులు ఇస్తున్నాడు 5,000. ఓకే రైట్, థ్యాంక్ యూ. మరి కొంచెం గట్టిగా చప్పలు కొడితే థ్యాంక్ యూ సార్. ఓకే, మరి మీ అందరి కోసం మనకు జోక్ తీసుకొస్తాం మీ అందరి ముందుకి. భర్త అనాలుగా ఇంటికి వచ్చానండి, భార్య టీవీ చూస్తా ఉంది. ఏమే ఏంటండి? స్నానం చేస్తానికి నీళ్లు పెట్టి రాత్రి పంపు తిప్పితే నీళ్ళు వస్తాయి, తిప్పుకోండి. నీళ్ళు రావట్లేదు, ఛాన్స్ సేపు అయితే నాకు ఎండిపోతుంది. నువ్వు నీళ్ళు రా. ఏంటి వెళ్ళిపోయి పక్కకి, ఏంటి వాసన? నీళ్ళల్లా ముందు చెప్పొచ్చు ఒక మాట. అయితే పాపం నీళ్లు వస్తున్నాయో రావట్లేదు సంగతి కూడా పాపం టీవీలో మునిగిపోయి పాపం ఈయన పాపం అయితే రాగానే ఆయన స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు అండి. భార్య కూర్చొని ఉంది. ఏమే ఏంటండి? నేను అడుగుతాను, ఏమనుకో కదా. చెప్పండి. నాకు చెప్పండి. నాకు ముద్దు కూడా. ఏమండి ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారండి? నేనే వాడికి ఒక ముద్దు పెట్టమని. ఏమండి ఊరుకోండి, ఊరికనే పెట్టేస్తావా ఏంటి? మరి ఏం కావాలి? ముద్దుకు ఒక 100 రూపాయలు ఇస్తే. పాపం ఈయన గారు రోజుకి అలా 100 రూపాయలు ఇచ్చుకుంటూ వస్తున్నాడండి. ఒక రోజు ఆయనకి డబ్బులు అవసరమై గౌరవం ఇంటికి వచ్చాడు. ఏమే ఏంటండి? నీకు మొన్న చాలా వందలు ఇచ్చాను, ఏం చేశావు? అయ్యా అవన్నీ లేవండి. ఏం చేసావు? ముంతలా వేశా. సరే పాపం ముంత తెమ్మన్నాడండి. ముంత తెచ్చి ముంత పాల్గొట్టారండి. అందులో 100తో పాటుగా 500 కాగితాలు 1000 కాగితాలు కూడా ఉన్నాయండి. ఇదేంటి నీకు అన్ని నేను 100లే కదా ఇచ్చాను, నీ దగ్గర ఏంటి అన్ని 500 1000 కాగితాలు అంటే అన్నారండి. ఊరుకోండి, అందరూ మీ దాకా పిసినారు అంటారా ఏంటి? ఇలా సరదాగా మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం మాత్రమే. నవ్వుతా వాడు కొద్ది గట్టిగా తప్పుడు ప్లీజ్. ఇలాంటి సరదాగా మరి ఇక్కడికి సినీ కళాకారులతో పాటుగా రాజకీయ నాయకులు వస్తే ఎలా ఉంటుంది, మరి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా ఉంటుందో, ఇక్కడికి మన ప్రియ ముఖ్యమంత్రి మరి చంద్రబాబు గారు విచ్చేస్తే ఎలా ఉంటుంది, ఆయన గారు మాట్లాడితే ఎలా ఉంటుంది, మనందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా ఉంటుందో. ఏమండి అలా చూస్తున్నాను, అందరి మోసం తెలియజేస్తాను. పైన చూస్తాడైతే రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవాలి, ప్రభుత్వాన్ని ముందు తీసుకుపోవాలని తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా నిత్యేసిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ విధంగా ముందుకెళ్ళాలని తెలియజేస్తున్నాను. మనందరూ కొంచెం గట్టిగా తప్పులు కొట్టడితే మీ అందరం ముందు సెలవు తీసుకుంటూ జై జన్మభూమి జై తెలుగుదేశం. ఇలాగా మరి ఆయన గారిని గురించుకోవచ్చు. మరి ఇలాగా సరదాగా మీ ముందుకి కళ్ళు చిదంబరం గారు తెలిసిండేవి కదా. కళ్ళు చిదంబరం ఆయన గారు వస్తే సార్ ఒకసారి మీరు వచ్చి వినాయక శుభాకాంక్షలు చెప్పండి సార్ అంటే కళ్ళు చిదంబరం గారు వస్తున్నారు. ఇదిగా ఇదైతే ఇచ్చేసిన మీ అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు కొంచెం గట్టిగా తప్పట్లో. ఇట్లాగా మరి కళ్ళు చిదంబరం గారు సార్ ఏవిఎస్ గారు ఒక్కసారి మీరు రండి సార్ అంటే అల్పం 44 మంది విద్యార్థులు మీ అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అది తుట్టండి మాట. ఇట్లాగా మరి ఏవిఎస్ గారు తప్పకుండా మీ అందరి ముందుకి మళ్ళీ కొన్ని సినీ కళాకారుల కంఠాలని, అలాగే నా మాట్లాడే బొమ్మ, అలాగే డాన్స్ డిగ్రీ, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ముందు తీసుకొస్తానండి. ఇవన్నీ కొద్దిగా శాంపిల్ మాత్రమే. మరి మీ ముందుకి ప్రముఖ మెజిషియన్ మిస్టర్ బాబు గారు మీ ముందుకు వస్తారు. కొంచెం గట్టిగా చప్పలు పెడితే వారిని సాధారణంగా గౌరవంగా సేవకి ఆహ్వానిద్దాం.
గట్టిగా చొప్పట్లు కొట్టండి మరలా మరి అందరికి మ్యాజిక్ షో నచ్చితే కొంచెం గట్టిగా చప్పట్లు. మరి మీకోసం మాట్లాడే బొమ్మ మేము తీసుకొస్తాను. అందరికోసం నమస్కారం చెప్పు. ఎలాగా నేను చెప్పాడు చెప్పు. ఎలాగో విచ్చేసిన అందరికీ అందరికా అందరికోసం నమస్కారం చెప్పు. ఎలా చెప్పంటావు? నేను చెప్పినట్టు చెప్పు. ఎలాగో ఓకే మరి అందరికోసం నమస్కారం చెప్పేసి ఎలాగా నేను చెప్పాడు చెప్పు. ఎలాగో విచ్చేసిన అందరికీ అందరికి నమస్కారం. నాకు రాదు కూడా నేను చెప్పినట్టు చెప్పు. ఎలాగో విచ్చేసిన అందరికీ అందరికి నమస్కారం. నువ్వు చెప్పింది నేను చెప్పిందేనా? నేనేం చెప్పానయ్యా? నీకు తెలియదా? అట్లా కాదు, అందరికీ అందరికి నమస్కారం. నువ్వు చెప్పిందే అట్లా కదయ్యా, అందరికి వస్తాను నమస్కారం చెప్పేసి. ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి మగవాళ్ళకి నీకు కూడానా? అట్లా కదయ్యా, అందరికీ నమస్కారం చెప్పేసి. అందరికా అందరికి వస్తాను నమస్కారం చెప్పేసి. వరగా ఏంటి సిగ్గేస్తున్నా సిగ్గేస్తుందా? అట్లా సిగ్గుపడకూడదు. అందరికీ వస్తాను నమస్కారం చెప్పేసి. అందరికి అందరికి వరగా ఏంటి కెమెరామెన్ కి కెమెరామెన్కి పిల్లలకి పిల్లలకి పెద్దలకి పెద్దలకి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి మగవాళ్ళకి ఏం చెప్పంటావు? ఏం చెప్పంటారు? అలాగే అందరికి వస్తాను నమస్కారం చెప్పేసి. అందరికా అందరికి నమస్కారం చెప్పేసి. వరగా ఏంటి అందరు నన్నే చూస్తున్నారు సిగ్గేస్తున్నారు సిగ్గేస్తుందా? అట్లా సిగ్గుపడకూడదు. నీకు ఎటు సిగ్గులేదు. నువ్వు అట్లా మాట్లాడబెట్టే అందరికి ఒకసారి ఇంట్లో చెప్పేసి. నా పేరు అట్లా అందరికి ముందు నమస్కారం చెప్పేసి. అందరికి అందరికి నమస్కారం. అమ్మయ్య వెరీ గుడ్. కోడిగుడ్డారు కోరుకుంటు కదా, వెరీ గుడ్. అందరికి నమస్కారం చెప్పిస్తావు కదా. అందరికి ఒకసారి నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. ఇక్కడ అందరికి నా పేరు తెలిసి ఇప్పుడు నీ పేరు చెప్పు. నా పేరు నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నా పేరు రాజగోపాల్. ఏం చేస్తుంటావు? నేను మిమిక్రీ చేస్తుంటాను. ఏంటి చెయ్యి? నేను తర్వాత చేస్తాను. ఇప్పుడు నీ పేరు చెప్పు. నా పేరు నీ పేరు. నా పేరు నీ పేరు. నీకు ఎందుకు? అట్లా కదా, అందరికీ తెలియాలి కదా. అవునా? అందరికి ఒకసారి నీ పేరు చెప్పు. నా పేరు నీ పేరు టింకుమను. టింకు. టింకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మాది గుంటూరు. నా పేరు నీ పేరు టింకుమను. టింకు. టింకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? గుంటూరు నుంచి వచ్చాను. మీది గుంటూరా? గుంటూరు మాదే. గుంటూరు మీదే? గుంటూరు మాది కానీ ఉండేది గుంటూరులో. ఏ ఇంట్లో ఉండవా? ఇంట్లోనే ఉంటాను. ఏంటయ్యా? వరగా ఏంటి అట్లా కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేనా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అమెరికా. అమెరికా నుంచి వచ్చావు. సో అమెరికాలో ఎక్కడ ఉంటావు? వాషింగ్టన్. అమెరికాలో వాషింగ్ స్టాండ్ లో ఉంటావు. సో అమెరికాలో ఏం చేస్తుంటావు? బిజినెస్. అమెరికాలో బిజినెస్ చేస్తున్నావు. ఏం బిజినెస్ చేస్తున్నావు? అట్లే బయట చెప్పయ్యా. నాకు సిగ్గుబాటు. అట్లా సిగ్గుపడకూడదు. అమెరికాలో ఏం బిజినెస్ చేస్తున్నావు? చెప్పేమంటావా? చెప్పేసి. వరగా ఏంటి అందరు నన్నే చూస్తున్నారు కదా. అందరు ఇండియా చూస్తున్నారా? అలాగే అమెరికాలో ఏం బిజినెస్ చేస్తున్నావు? చెప్పేమంటావా? చెప్పేసి. పాల వ్యాపారం కూడా. పాల వ్యాపారం చేస్తున్నావు. సరే నువ్వు పాల వ్యాపారం చేస్తున్నావు కదా, ఎంత సంపాదించావు? అబ్బా ఏంటయ్యా? అవు లాక్కుంటామనే. నేను ఎందుకు లాక్కుంటా? అలా కదా, నువ్వు ఎంత సంపాదించావు? ₹1,00,00,000 బ్రో. ₹1,00,00,000 సంపాదించావు. మరి ₹1,00,00,000 ఏం చేసావు? సినిమా తీసా. ₹1,00,00,000 పెట్టి సినిమా తీసావు. ఏం సినిమా? అటు చూడు, ఇటు చూడు. ఏంటి ఏమి లేదుగా? నీ మొక్క సినిమా పేరు పేరు. ఏంటి అగ్నివుడు సినిమా పేరా? సరే ఇందులో హీరో ఎవరు? నేనే. హీరోయిన్ ఎవరు? నీ చెల్లె. నిర్మాత ఎవరు? నేనే. దర్శకత్వం ఎవరు? నేనే. చూసేది ఎవరు? నేనే అని నిన్నే. పప్పులో కాలేసావు కానీ బరోడా ఏంటి? నీకు పెళ్ళయిందా? నాతో నీకు ఎందుకయ్యా? చెప్పోయ్. అది నాతో నీకు ఎందుకయ్యా? నాకైంది బరో. నీకు పెళ్ళైంది. ఎంతమంది పిల్లలు? 3.5. ఏంటి పిల్లలు 3.5? ఎక్కడ ఒకళ్ళు ముగ్గురు నీకేంటి 3.5? నీకెందుకురా?
సార్ నాకెందుకు నీకు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు? అందరు అమ్మాయిలే. అందరూ అమ్మాయిలే. ఆ, సరే మీ పెద్ద అమ్మాయి వయసు ఎంత? 80. ఏంటి 80? ఆ, మరి రెండో వయసు ఎంత? 40. మూడో వయసు ఎంత? 20. మీ ఆవిడ వయసు ఎంత? 100. మరి నీ వయసు ఎంత? 15. నీ వయసు 15. ఆ, నీతో మాట చాలా కష్టం నీకు. ఓకే, చక్కగా అందరికి బరోగా ఏంటి మంచి పాట పాడు. మంచి పాట. ఆ, ఓకే, మా టింకు కోసం మంచి పాట పాడతానండి. అలాగే గురు. మంచి తెలుగు పాట పాడతానండి. అలాగే గురు. మా టింకు కోసం పాడవాయి. సరే పాడుతున్నా నేను. మంచి తెలుగు పాట పాడుతానండి. నీకు అంతకంటే రాదుగా. అంతగా పాడతాను కదా అయ్యా. అలాగే గురు. సరే పాడినా. ఆ, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు? కళ్ళకేమో. ఏంటి కళ్ళ కలక? ఆ, కదే ఒక మంచి పాట పాడమన్నావు, పాడాను. నువ్వు అట్లా మాట్లాడుతూ ఓకే చక్కగా బరోగా ఏంటి నేను పాడతా. నువ్వు పాడతావు? ఆ, ఏం పాట పాడతావు? హిందీ పాట. నీకు హిందీ బాగా వచ్చా? హిందీ పాడచ్చు. సరే హిందీ పాడు పాడు. పాడనా? సరే పాడు. దిల్ దీవానా దిల్ దీవానా. దిక్కులేందానా. ఏంటి దిల్ దీవానా దిక్కులేదానా? ఆ, ఇది హిందీ పాట. నాకు అంతే వద్దు బరో. నీతో మాట్లాడడం చాలా కష్టం నీకు. బరోగా ఏంటి సరే అమ్మా, ఒక చిన్న పాప అంటే స్టేజ్ పైకి రండి అన్న. థ్యాంక్ యూ నాన్న. పింకు చక్కగా మాట్లాడు. మరి పిలవగానే స్టేజ్ ఏంటయ్యా? బరోగా ఏంటి నన్నే చూసి నవ్వుతుంది గురు. నిన్నే చూసి అవుతుందా? ఆ, చక్కగా మాట్లాడు. ఓకే, చక్కగా మాట్లాడు. నీ పేరేంటి నాన్న? హర్షిత. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. నేను ఆ క్లాసే. నువ్వు ఆ క్లాసేనా? ఆ, మనతో మాట్లాడే చాలా కష్టం నీకు. చక్కగా మా హర్షితతో మాట్లాడు. హర్షిత, మీ నాన్నగారి పేరు? అప్పారావు గారు. అప్పారావు గారా? ఏంటి తెలుసా ఆయన? తెలుసుకో. ఎలా తెలుసు? ఇద్దరు చిన్న కోరికలు అడుగుతున్నాం. మీ ఇద్దరు చిన్న గొలుగులు ఆడుతున్నారా? ఆ, ఈ సంగతి ఆయన తెలిసిందనుకో ఏం చేస్తాడు? నిన్ను పిచ్చి కొట్టుకొడతాడు. నేను ఎవరుకుంటానా? మరేం చేస్తావు? పారిపోతా. పారిపోతావు. ఆ, సరే చక్కగా మాట్లాడు అమ్మాయితోటి. హర్షిత మాట్లాడు. హర్షిత, నీకు లెక్కలు బాగా వచ్చా? బాగా. లెక్కలు బాగా వచ్చంట. మంచి క్వశ్చన్ అడుగుతా. మంచి క్వశ్చన్స్ అడుగు. అడగనా? సరే అడుగు. ఒకటొకటి ఎంతమ్మా? ఇది పెద్ద ప్రశ్న. అడగవే. మా ఒకటొకటి ఎంతనా? వెరీ గుడ్. 2. మీ ముఖం 11. ఒకటొకటి 11. ఆ, అట్లా కాదు, ఈసారి కరెక్ట్ చెప్పమ్మా. ఎవరు మీ అమ్మ? అట్లా కదా, నువ్వు అలా మాడకూడదు. బరోగా ఏంటి ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇంకో క్వశ్చన్ అడుగుతావు. ఆ, సరే అడుగు. 2 ఎంతమ్మా? 2 2. ఆ. 2 2 22. నీ మొక్క నీకు లెక్కలు 4. ఏంటి ఇలాంటి అలాంటి అలాంటి ఇలాంటి అలా కాదు. బరోగా ఏంటి అమ్మాయిని పంపించేస్తున్నా. పంపించి వెళ్ళిపోనా? నేను పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటాడు. బరోగా ఏంటి అమ్మాయికి లెక్కలు రావు. అమ్మాయి లెక్కల్లో ఫస్ట్. నీకు అనవసరం. అమ్మాయి లెక్కల్లో ఫస్ట్ అయ్యా. నీకెందుకు? అట్లా కదా, నువ్వేం చెప్తే అదే కరెక్టా? ఆ, ఓకే, పింకు చక్కగా అందరికి బరోగా ఏంటి ఆ అమ్మాయితో మాట్లాడతా. ఆ అమ్మాయితో మాట్లాడతావా? ఆ, నువ్వంటే ఒకసారి రాన్న పైకి వచ్చే. గట్టిగా చప్పట్లు ప్లీజ్ పాప కోసం. అందరూ కొంచెం గట్టిగా చప్పట్లు. వచ్చిందన్న వచ్చి. ఓకే, చక్కగా అమ్మాయితో మాట్లాడు. బరోగా ఏంటి వస్తుంది కదా. ఇవాళ అట్లా మాట్లాడకూడదు. చక్కగా అమ్మ నీ పేరేనా? ఏయ్, ఏంటయ్యా? నీకెందుకు మా ఇద్దరి మధ్యలో? సరే, నాకు నువ్వే మాట్లాడు. నీ పేరేంటమ్మా? యశ్విని. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. బరోగా ఏంటి మా ఇంటి కలే. నిజంగా వాళ్ళ ఇల్లా? సరే చక్కగా మాట్లాడు. యశ్విని, ఏంటయ్యా? వస్తున్నాను. ఏం చూస్తున్నావు? వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ నాన్న ఎక్కడ చూస్తావా? వాళ్ళ నాన్నగారితో నీకెందుకయ్యా? బరోగా ఏంటి ఇందాక ఇందాక యశ్విని గారి యశ్విని వాళ్ళ నాన్నగారితో మీ నాన్న వాళ్ళ నాన్నగారితో ఈ రోడ్డు చివరికి వెళ్ళి ఈ రోడ్డు చివరికి వెళ్ళి ఒక పని చేసి వచ్చాను గురు. అంటే వీళ్ళ నాన్నగారిని తీసుకొని రోడ్డు చివరిలో పని చేసి వచ్చావా? ఆ, ఏం పని చేసి వచ్చావయ్యా? కాదే మైక్ లో చెప్పోయా. నాకు సిగ్గు బాబు. అట్లా సిగ్గుపడకూడదు. అట్లా కాదు, నువ్వు చక్కగా మాట్లాడాలి. బరోగా ఏంటి వాళ్ళ నాన్నగారిని తీసుకొని వాళ్ళ నాన్నగారిని తీసుకొని మెయిన్ రోడ్డుకి వెళ్ళి మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఇద్దరం కలిసి
ఆ ఇద్దరు కలిసి 1/2 టీ దాకా వచ్చాను కూడా 1/2 టీ దాకా వచ్చారా ఇక్కడ నాలుగు అన్నారు అనుకో ఏం చేస్తాడు నేను పిచ్చి కొట్టు కొడతాడు నేను అనుకుంటానా మరి ఏం చేస్తావు పరిగెత్తుతావు సరే చక్కగా మాట్లాడు గారు ఏంటి ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి మా చెల్లెలయ్యా నమస్కారం బావగారు నమస్కారం బావగారు మరి ఇప్పుడు దాకా గురువు గారు మీ చెల్లుందిగా చెల్లుంటే నాకు బావే అదే బావాకి అనకూడదు సరే బామర్ది అమ్మని వెళ్ళిపోనా ఇప్పుడు పిచ్చి పిచ్చి ఇలా మాట్లాడుతున్నాడు తిరిగి అలా మాట్లాడకూడదు ఏంటి అమ్మాయి వెళ్ళిపోయింది మరి అలా మాట్లాడితే వెళ్ళిపోతారు అవునా సరే టీకు చక్కగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారు ఏంటి నేను ఒక క్వశ్చన్ అడుగుతా నన్ను ఒక క్వశ్చన్ అడుగుతావు సరే ఏం క్వశ్చన్ అడుగుతావు అడగమంటావా సరే అడుగు వెన్నపూస వెన్నపూస ఎండలో పెడితే ఏమవుతుంది వెన్నపూస ఎండలో పెడితే కరిగిపోతుంది ఏం కాదు అట్లా కదయ్యా వరవగా ఏంటి వెన్నపూస వెన్నపూస ఎండలో పెడితే ఏమవుతుంది ఏమండి వెన్నపూస ఎండలో పెడితే ఏమవుతుందండి ఎవరైనా చెప్తారా కరిగిపోతుంది కొంచెం గట్టిగా చెప్పట్లు ప్లీజ్ వెన్నపూస ఎండలో పెడితే కరిగిపోతుందంట ఏం కాదు మరి వెన్నపూస ఎండలో పెడితే ఏమవుతుంది ఎవరు చెప్పలేరా ఎవరు చెప్పలేరంట ఏమంటాయి ఎవరు చెప్పలేరంటయ్యా అవునా వెన్నపూస ఎండలో పెడితే ఏమవుతుంది చెప్పేమంటావా చెప్పేసి వెన్నపూస ఎండలో పెడితే వెన్నపూస ఎండలో పెడితే కుక్క నాగిపోయింది నేను కుక్క నాగిపోయింది మీతో మాట్లాడడం చాలా కష్టం పెట్టిండు ఓకే చక్కగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వరవగా ఏంటి మీ అమ్మ నాకేమవుతుంది మా అమ్మ నాకు అమ్మ అవుతుంది నీకు అమ్మే అవుతుంది మీ నాన్న మా నాన్న కూడా నీకు నాన్న అవుతాడు మీ అన్నయ్య మా అన్నయ్య కూడా నీకు అన్నయ్య అవుతాడు మీ అక్క మా అక్క కూడా నీకు అక్క అవుతుంది మీ ఆవిడ మా ఆవిడ కూడా నీకు ఏంటో మాట్లాడి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నా ఎక్క కుదిరిందా కదయ్యా నువ్వు ఇట్లా మాట్లాడి తీసుకొచ్చాడు కట్టింకు ఓకే చక్కగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు రాధపరం సార్ నేను చెప్పేసి ఎలా కొరం సోదరి మళ్ళారా ఎలక్షన్లు అయిపోయినాయిగా ఏంటి ఎలక్షన్లు అయిపోయినాయా అలాగే నేను చెప్పు ఎలా కొరం అమ్మలారా అక్కలారా అడుక్కుంటున్నావా అడుక్కోవడం అలా కాదు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి నాకు రాధపరం సరే నేను చెప్పు టకటగా చెప్పేసి అలా కొరం విచ్చేసిన టకటక అందరికీ టకటక ఏంటి నువ్వు చెప్పన్నాక నేను చెప్పమని టకటక అలా కాదు నేను చెప్పినట్టు చెప్పు ఎలా కొరం అందరికీ ఏమండాయి ఏంటి ఏమైనా తప్పొప్పులు మాట్లాడుంటే తప్పొప్పులు మాట్లాడుంటే నన్ను వదిలేసి మా గురువు గారిని కొట్టాలి వదిలేసి అని కొట్టాలా అలాగే అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి నా మాట్లాడే బొమ్మ నచ్చితే కొద్దిగా గట్టిగా చెప్పట్లు ప్లీజ్